నమస్తే మై డియర్ స్టూడెంట్స్, నేను విశేషకాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో ఏడబ్ల్యూ ఒక చిన్న అప్డేట్తో మీ ముందుకు వస్తా ఉన్నా. ఈ యొక్క అప్డేట్ ఒక్కసారి చూసినట్టయితే మామూలుగా సిఎండిస్తో మీటింగ్ అయిన తర్వాత పోస్టుల గురించి, ఖాళీల వివరాల గురించి, వాటి యొక్క రిజర్వేషన్స్ ఇవంతా చిన్న మినిట్స్ ఫైల్ ఒకటి అప్రూవ్ అయిందని ఒకటి గ్రూప్స్లో అంటే అసోసియేషన్స్ ఉంటాయి కదా, మన స్టూడెంట్స్ కొంతమంది ఆల్రెడీ ఏడీలుగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్, చిన్న అప్డేట్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఆ అప్డేట్ ఏంటంటే ఏబిఎస్సిబి ఇంజనీర్స్ అసోసియేషన్ ద్వారా మనకు వచ్చిన ఈ అప్డేట్ ఏంటంటే, డియర్ మెంబర్స్, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఏడబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ మినిట్స్ ఫైల్ వాజ్ అప్రూవ్డ్ బై హానరబుల్ చీఫ్ మినిస్టర్ యాంటిసిపేటింగ్ ద ఏడబ్ల్యూఎస్ రిక్రూట్మెంట్ ఎట్ ద ఎర్లియస్ట్. అంటే బరాబరిగా సెక్రటరీ జనరల్ ఏపీఎస్సిబిఏ బరాబర్ ఇంకా ఎప్పుడైనా ఏ క్షణానైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏంటంటే ఇంకో 6 months పడుతుంది, 3 months పడుతుంది, 4 months పడుతుంది, ఏప్రిల్లో వస్తుంది అని ఇట్లా క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు అంటే నిన్న వచ్చిన అప్డేట్. ఇది క్లారిటీగా ఒక్కసారి తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. కానీ ఒక్కటి మీకు నేను చెప్పదలుచుకున్నాను. నా 21 సంవత్సరాల జర్నీ ఈ సాయి మేధాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏదైనా రిక్రూట్మెంట్ పడితే ఆ పడిన తర్వాత వన్స్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేవలం 2 నెలలు 3 నెలలు సమయానికి మించి ఇవ్వలేదు. ప్లస్ ఆ నోటిఫికేషన్లో సక్సెస్ అయిన వాళ్ళు, జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరున్నారంటే ఒక 50% ఆఫ్ ద స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేసి ఎంటెక్ చేస్తున్న వాళ్ళు, ఈ ఎంటెక్ చేస్తూ గవర్నమెంట్ జాబ్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్లో మాస్టర్లు అయిన వాళ్ళు ఒక 50 to 70% అండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం అంతే. నా అబ్జర్వేషన్ చెప్తున్నా మీకు, 50 to 70%. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అంటే రిమైనింగ్ ఎంత అంటే ఒక 30 to 50% రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ రిమైనింగ్ వాళ్ళు ఎవరు సార్ అంటే, ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్లకి సంబంధం లేకుండా సీరియస్గా సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళు, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డెడికేటెడ్గా పనిచేసిన వాళ్ళు, మొత్తం దాని కొరకే కేటాయించిన వాళ్ళు సక్సెస్ అయ్యారన్నమాట. కాబట్టి మీకు నేనిచ్చే ఒక చిన్న మాట ఏంటంటే, మీరు ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే కంపల్సరిగా ప్రతిరోజు ఇక్కడి నుండి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దాన్ని పక్కన పెట్టి, దానికి సంబంధం లేకుండా రోజు 5 నుంచి 8 గంటలు సీరియస్గా మీరు ప్రిపేర్ అయితే కంపల్సరిగా 1-2 సబ్జెక్టులు అయిపోయిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుందంటే, మనకి ఇంకా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎంత రివిజన్ చేయాల్సి ఉంటుంది, ఎగ్జామ్స్ ఎలా అటెండ్ చేయాలి, ఎగ్జామ్స్ కొరకు మనం ఎంత టైం కేటాయించాలి అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. అంతేకాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కోచింగ్ సెంటర్ల మెట్లెక్కడము, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడము, మెటీరియల్స్ కొరకు వెంపర్లాడము, టెస్ట్ సిరీస్ కొనుక్కోవడము, ఇవన్నీ వర్కౌట్ కావు. నువ్వు సబ్జెక్ట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వాలి, ట్రైన్ అవ్వాలి. ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఆ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి ఎలా అడుగుతాడని తెలుసుకోవాలి. ఇది లేకపోతే మాత్రం ఈ నోటిఫికేషన్ కాదు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేంత వరకు ఇంకొక 2-3 నోటిఫికేషన్లు పడే అవకాశం ఉంది. ట్రాన్స్కోలోనే కాకుండా జెన్కోలో, డిస్కమ్స్లో, ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, లేకపోతే సబ్ ఇంజనీర్ కావచ్చు, ఏ పోస్టులు పడినా మీరు దానిలో క్రాక్ చేయడం కష్టం అవుతుంది. సబ్జెక్ట్లో మీరు ట్రైన్ అవ్వినప్పుడు మాత్రమే కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, దీన్ని ముందు దృష్టితో మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్, సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్
ఒక పక్కా ప్లానింగ్తో ఒక లైఫ్ చేంజింగ్ కోర్సు 1000 అవర్స్ స్మార్ట్ స్టార్ట్ కోర్స్ ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, టెక్నికల్ ఉన్నా నాన్ టెక్నికల్ ఉన్నా అప్పుడు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుండే ఒక స్మార్ట్ స్టార్ట్ కోర్సు స్టార్ట్ చేశాం. ఈ స్మార్ట్ స్టార్ట్ కోర్సు సెకండ్ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 12th నాడు స్టార్ట్ చేస్తున్నాము. సెప్టెంబర్ 12th 1000 అవర్స్ ఇండియాలో ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, డబ్బులతో కంపేర్ చేయకుండా, జాబ్ పడితే ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయితే జాబ్ కొడితే వాళ్ళ ఫ్యామిలీయే కాదు, వాళ్ళ చుట్టుముట్టున్న వాళ్ళకు కూడా అతను ఇన్స్పైర్ అవుతాడు. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎలక్ట్రికల్ కోర్సు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఫ్యామిలీకే కాదు, అతను ఇంకొక 10 మందికి వాళ్ళ ఫ్యామిలీలో హెల్ప్ అవుతాడనే ఉద్దేశంతో ఒక లైఫ్ చేంజింగ్ కోర్స్ మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. 1000 అవర్స్ ఇది లైవ్ ప్లస్ ఈ లైవ్ అయిన దాన్ని రికార్డ్ చేసుకోవడానికి యాక్సెస్ కూడా ఇస్తా ఉన్నాం. సెప్టెంబర్ 12th నాడు స్టార్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 12th. మరి ఈ కోర్సు వివరాలు చాలా మందికి ఇప్పటికీ జాయిన్ అయిన వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు. మా మీద నమ్మకం ఉంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మాకు కృతజ్ఞతాభివందనాలు. అయితే దీన్ని ఇంకొంతమందికి చేరదీయండి. ఎందుకు అని అంటే, నువ్వు ఇండియా మొత్తంలో ఏ కోర్స్ తీసుకున్నా, ఈ అవర్స్తో కంపేర్ చేసుకున్నా, ఫీజుతో కంపేర్ చేసుకున్నా, అతి తక్కువ ఫీజులో మెటీరియల్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కావచ్చు, భిన్నంగా ఇంకా కంపేర్ చేయలేని విధంగా టాప్ కోచింగ్ సెంటర్ కావచ్చు, మామూలు కోచింగ్ సెంటర్ కావచ్చు, ఏ దానితో కంపేర్ చేయలేని విధంగా ఒక పద్ధతిగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మంచి మెటీరియల్ ఇస్తూ, టెస్ట్ సిరీస్ ఇస్తూ, గైడ్ చేస్తూ తీసుకుపోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయింది. సెకండ్ బ్యాచ్ సెప్టెంబర్ 12th స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఈ కోర్సు గురించి మీకు అందరికీ మళ్ళీ ఒకసారి వీడియోలో తెలియజేస్తాను. ఈ సెప్టెంబర్ 2 నుండి స్టార్ట్ అయ్యే కోర్సు నెట్వర్క్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెట్వర్క్స్ వచ్చినాయంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక టూల్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ నెట్వర్క్ సబ్జెక్ట్కి 80 గంటల నుంచి 90 గంటలు 80 to 90 అవర్స్ మీకు సబ్జెక్ట్ చెప్పడానికి ఇస్తూ, దానితో పాటుగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ మీకు బిట్స్ అండ్ బైట్స్ రూపంలో ఒక 400 నుంచి 500 క్వశ్చన్లు ఈ నెట్వర్క్స్ లో ఫ్యాకల్టీ ఓపికగా 2 రోజులు కష్టపడి తయారు చేసిన బిట్లు. ఈ బిట్స్ అండ్ బైట్స్ ప్రత్యేకత ఏంటంటే నో రిపీటెడ్, నో ఫండమెంటల్స్. అంటే మరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక చిన్న దాంట్లో XS3 కోడ్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనము చదువుకుంటాం. XS3 కోడ్ గురించి చదువుకున్న తర్వాత XS3 కోడ్ కెన్ బి ఆబ్టైన్డ్ బై యాడింగ్ 3 to each decimal digit and then converting the corresponding result into a 4-bit binary number. అయిపోయి అంటే 3 యాడ్ చేస్తే చాలు. తర్వాత XS3 కోడ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సెల్ఫ్ కాంప్లిమెంటింగ్ కోడ్. XS3 కోడ్లో ఇన్వాలిడ్ స్టేట్స్ ఏంటి? ఇన్వాలిడ్ స్టేట్స్ అంటే మనం 0+3 అంటే 3 కంటే ముందు 0, 1, 2 ఆ 3 ఇన్వాలిడ్ స్టేట్స్. మళ్ళీ మనం టోటల్గా 9+3 12 అంటే రిమైనింగ్ మళ్ళీ 3, టోటల్గా 3+3 6 ఇన్వాలిడ్ స్టేట్స్. XS3 అడిషన్ చేసినప్పుడు, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు, ఇల్లీగల్ కోడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఈ విధంగా ఆ కాన్సెప్ట్ క్లోజ్ అయిపోతుంది. అంతకు మించి ఏం లేదు. ఇక మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు? క్లాస్ విన్నాక ఆ క్వశ్చన్ ఎందుకు? నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు మరీ చిన్న క్వశ్చన్ ఎందుకు అని అడుగుతున్నా. అలా నేను గైడ్ చేస్తూ ఫ్యాకల్టీతో ఒక 1000 క్వశ్చన్లు ఇచ్చి ఆ 1000 క్వశ్చన్లో రిపీటెడ్ కాకుండా నో సిమిలర్ టైప్, నో రిపీటెడ్, నో ఫండమెంటల్ అని ఒక డైలాగ్ ఇస్తూ గైడ్ చేస్తూ 400 నుంచి 500 బిట్లు సెలెక్ట్ చేసి వాటిని బిట్స్ అండ్ బైట్స్గా ఒక బిట్ తీసుకున్నామనుకో, ఆ బిట్ని డిఫరెంట్ డైరెక్షన్లో ఎలా అడుగుతాడు అని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు అసలు ఇంకా ఏమేమి దొరుకుతాయి దీంట్లో? నెంబర్ వన్ వచ్చేసి ఈ లైవ్ క్లాసెస్కి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి రీసెంట్గా మేము నోటిఫికేషన్స్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వాలి. గేట్కి కానీ, పిఎస్ఎస్ కానీ, లేకపోతే పబ్లిక్ మన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి మేము తీసిన ప్రీ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ చాలా పద్ధతిగా టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్. మళ్ళీ చెప్తున్నా,
ఇండియాలో మొట్టమొదటిసారిగా కంటెంట్తో పాటుగా పద్ధతిగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత బిట్స్ కావాలంటే 10 బుక్కులు కొనుక్కోవాలి. ఆ 10 బుక్కులు మళ్ళీ చాప్టర్ వైజ్ అగ్రిగేట్ చేయాలి. ఇవన్నీ దేనికి సంబంధం లేకుండా ఒకటే ప్లాట్ఫామ్లోకి టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ చేసిన తర్వాత టాపిక్ వైజ్ గేట్ బిట్స్ తీసాము, టాపిక్ వైజ్ ఈఎస్సీ తీసాము, టాపిక్ వైజ్ ఎన్కో ట్రాన్స్కో డిస్కమ్స్, టాపిక్ వైజ్ ఇస్రో జెటి ఓడిఆర్డిఓ యూపీఎస్సీ బిట్స్, ఇవన్నీ మీకు ఇందులో దొరుకుతాయి ప్రీ రికార్డెడ్లో. మరి నెంబర్ 2 వచ్చేసి ఇప్పుడు మేము తీస్తున్న లైవ్ ప్లస్ రికార్డింగ్ యాక్సెస్ కూడా ఇస్తాము. మీరు లైవ్ షెడ్యూల్లో కుదరకపోతే, ఒకవేళ కుదరలేదనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఎప్పుడైనా దాన్ని చూసుకోవచ్చు. మీరు షెడ్యూల్ వేసుకొని చూసుకోవచ్చు. 1000+ అవర్స్ తర్వాత స్ట్రక్చర్డ్ షెడ్యూల్ పద్ధతిగా. ఆ షెడ్యూల్ అంతా 8 o'clock అంటే 8 o'clock. ఇక మరీ ఇక్కడ ఘోరమైన ఏదైనా సమస్య వస్తే, టెక్నికల్ ఇష్యూ వస్తే తప్పిస్తే ఫ్యాకల్టీ అయితే ముందుగానే రెడీగా ఉంటాడు. క్లాస్ రికార్డింగ్ యాక్సెస్ ఉంటుంది. ఇది బిట్స్ అండ్ బైట్స్ చెప్పాను కదా ఇందాక, బిట్స్ అండ్ బైట్స్ రెగ్యులర్ గైడెన్స్ మా డైరెక్టర్ సార్ చేత నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఈ లైవ్ రికార్డెడ్ ముందుకు వస్తుంది. రెండోది. మూడోది వచ్చేసి బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్. అంటే మేము ప్రీ రికార్డెడ్ ఇచ్చాం కదా, ప్రీ రికార్డెడ్ ఇచ్చినప్పుడు అతను సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు సొంతంగా సెల్ఫ్ టెస్ట్లు రాసుకోవాలి కదా. అందుకే ఈ యొక్క బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్లో దాదాపుగా ప్రతి చాప్టర్కి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అంటే 8 టెస్ట్లు 20 బిట్ల చొప్పున, అంటే 160 బిట్లు మీరు సెల్ఫ్ టెస్ట్ రాసుకోవడానికి. ఈ విధంగా సబ్జెక్ట్ వైజ్ మొత్తం టోటల్గా చూసినట్టయితే మొత్తం టోటల్గా 2980 బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ ఇది మీకు సెల్ఫ్ టెస్ట్ కింద ఇవ్వడం జరిగింది. మూడోది. మరి నాలుగోది వచ్చేసి మీకు లైవ్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నిన్ను ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి, ఒక ట్రాక్లో తీసుకొచ్చి రెగ్యులర్గా చదివిపిస్తూ, రెగ్యులర్గా నువ్వు షెడ్యూల్ వేసుకుంటూ ఒక లైవ్ టెస్ట్ సిరీస్, అంటే ఏ చాప్టర్ అయిపోతే ఆ చాప్టర్ నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు రాసుకునే విధంగా లైవ్ టెస్ట్ అందరికీ లైవ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లైవ్ టెస్ట్ వచ్చేసి చాప్టర్ వైజ్ ఉంటాయి. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత 2-3 సబ్జెక్టులు అయిపోయినాక ఆ మిక్స్డ్ సబ్జెక్టులు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా ఆ సబ్జెక్ట్ని క్యారీ చేసే విధంగా మిక్స్డ్ సబ్జెక్ట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఫైనల్గా ఎప్పుడైతే మనకు ఎగ్జామ్ ఉంటుందో వాటిపైన మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. లాస్ట్లో ఇక నేను 1, 2, 5 అని ప్రామిస్ చేయను. మీకు వీలైనంత వరకు మ్యాక్సిమం ఎగ్జామ్స్ మీ ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకున్నా కూడా దరిదాపులో కూడా చేరలేని విధంగా మీకైతే మాక్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద థర్డ్ వన్, బ్రహ్మాస్త్ర టెస్ట్ సిరీస్ థర్డ్ వన్. ఇది ఫోర్త్ వన్ లైవ్ టెస్ట్ సిరీస్. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి మెటీరియల్స్ అండి. మెటీరియల్స్లో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. నేను ఒక కోఆర్డినేటర్గా జాయిన్ అయ్యి నేను సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఎక్కువ కష్టపడింది ఎక్కడ అంటే డిటిపి దగ్గర. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ రాకపోతే నాకు ఒక పేపర్ కావాలి. ఫ్యాకల్టీ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత పిల్లవాడు సబ్జెక్ట్ రావాలంటే టెస్ట్ పెట్టాలి, మెటీరియల్స్ అప్డేట్ చేయాలి. సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఎవరైనా వస్తే, కొత్త వాళ్ళు వస్తే ఏమంటారంటే, అయ్యా మీరు మనుషుల కంటే బుక్కులు ఎక్కువ ఉన్నాయి, ఏడపోయినా రూమ్లో ఏ రూమ్లో కూడా వచ్చినా బుక్కులే ఉన్నాయి అంటారు. సో ఎక్కువ పని చేసింది మెటీరియల్స్ దగ్గర. కాబట్టి గొప్పగా చెప్పుకునే దానికన్నా గొప్ప మెటీరియల్ ఇవ్వాలి. ఇండియాలో నెంబర్ 1 మెటీరియల్ మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. దాదాపుగా 50-60 వేల బిట్లని కాంప్రెన్సివ్ కంటెంట్ ఇస్తూ టాపిక్ వైజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. 30,000+ బిట్స్ ఉంటాయి దీంట్లో. కవర్డ్ ఆల్ మోడల్స్. ఇక నువ్వు అవి చేసినావంటే అన్ని మాటలు కవర్ అయిపోయినట్టు. ఆ మాటల్లో అడిగితే చేయాల్సిందే. అట్లా విధంగా బిట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్లో. సో మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను. నెంబర్ 1 రికార్డెడ్ వీడియో లెక్చర్స్, నెంబర్ 2 లైవ్ ప్లస్ రికార్డెడ్, నెంబర్ 3 మెటీరియల్స్, నెంబర్ 4 బ్రహ్మాస్త్ర, నెంబర్ 5 లైవ్ టెస్ట్ సిరీస్. యాక్చువల్గా ఇది చాలామంది ఇప్పుడు ఈ జాబ్ ఎవరు ఆస్పిరెంట్స్ బీటెక్ అయిపోయి ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాళ్ళు సాఫ్ట్వేర్ అంటే సెట్ కాదు, కోరు ఇష్టపడరు. మరి అటు కోరు వెళ్ళాలంటే జాబులు లేవు, సీరియస్గా ప్రిపేర్ కాలేదు, గైడెన్స్ లేదు, ఇక ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయి లైఫ్ కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ మా డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ ఒకటే చెప్పారు. ఎప్పుడు అంటుంటారు, ఒక్క కుటుంబంలో ఒక్క స్టూడెంట్ కనుక సెటిల్ అవుతే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళు అతని దారిలో నడుస్తారు.
వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చుట్టుముట్టున్న కాలనీ వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అరే! అతనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో వచ్చిందిరా అని ఒక అవేర్‌నెస్ ఉంటదనమాట. సో, కాబట్టి వీలైనంత వరకి తక్కువగా ఇవ్వమంటే, మేము ఎట్లాంటి లాభాపేక్ష లేకుండా డబ్బు అంటే వస్తుందా? లేకపోతే బాగా లాభాలొస్తాయా? నష్టపోయినా సరే ఈ బ్యాచ్ రన్ చేయాలని ఫిక్స్ అయ్యాం. కాబట్టి కేవలం 9,000 రూపీస్‌కి మన 28 ఆగస్ట్ వరకు ఇచ్చాము. ఈరోజు సెప్టెంబర్ 1 వరకి కూడా అవకాశాన్ని ఎక్స్టెండ్ చేశాము. కానీ ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత ఇంకొక 12వ తారీఖు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా! 11వ తారీఖు వరకు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తా ఉన్నాను. కాకపోతే ఈ 11వ తారీఖు వరకి ఎవరికి ఇస్తామంటే కేవలం మొదటి 30 మందికి మాత్రమే ఈ 9,000 రూపీస్‌కి ఇస్తాం. 30 మంది 31వ స్టూడెంట్ నుంచి ఈ ఫీజు వచ్చేసి 12,000 కంపల్సరీగా ఉంటుంది. మీరు ఎందుకంటే మెటీరియల్స్‌కే నేను 3,000 స్పెండ్ చేస్తా ఉన్నాను. 3,000 రూపీస్ ఎగ్జాక్ట్‌గా మీకు ఇంక్లూడింగ్ కొరియర్ చార్జెస్ అన్ని కలుపుకుంటే 3,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయి మెటీరియల్స్. దానికే 3,000. మరి 9,000 రూపీస్‌లో నేను 1000 అవర్స్ చెప్పాలంటే నాకు 20 లక్షలు ఖర్చు పెట్టాల్సిందే మీ కొరకు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే 11 సెప్టెంబర్ లోపల 30 మంది మొదటి 30 మందికి ఈ అవకాశం ఉంటుంది. అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మీకు ఆల్రెడీ కోర్సు బ్రహ్మాండంగా ఏదో మాట ఇచ్చి ఎట్లా కాదు, మాట ఇచ్చినామంటే ప్రాణం పోయినా సరే అది జరగాల్సిందే, జరుగుతుంది. అందుకే సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఏపీఎస్సిబి తెలంగాణ తీసుకో, ఆంధ్రప్రదేశ్ తీసుకో, ఏఈలుగా ఏడీలుగా మా ఫ్రెండ్స్, మా స్టూడెంట్స్, మా వెల్ విషర్స్ ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. సో మొదటి 30 మందిలో మీరు తీసుకొని తక్కువ ఫీజులో మంచి కోర్సును ఉపయోగించుకోండి. మీరు చేయవలసినది, మా టీం అండి ఇదంతా మన టీం, స్పేస్ గేట్ టీం. ఇక్కడ ఉన్న వాళ్ళే మీకు టీచ్ చేస్తారు. స్టాండర్డ్ ఫ్యాకల్టీ. మనకు ఏదైనా సరే, ఏ జాబ్ పడినా సరే మనకు ఒక స్టాండర్డ్ టీం ఉంది. విష్ణువర్ధన్ సార్ కంట్రోల్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్, భాను సార్ మిషన్స్, పవర్ట్రానిక్స్, పార్థ సార్ ఈఎంఎఫ్ అనలాగ్ సర్క్యూట్స్, మ్యాథమెటిక్స్ ఇనాయతుల్లా సార్, శివరామ్ సార్ అనలాగ్ సర్క్యూట్, డిజిటల్ సర్క్యూట్స్. నేను ఒక చిన్న సబ్జెక్ట్ డిజిటల్ చెప్తాను. సురేంద్రబాబు సారు మిషన్స్, మెజర్మెంట్స్, పవర్ట్రానిక్స్, మహేష్ సార్ నెట్వర్క్స్ కంట్రోల్స్, నెక్స్ట్ నెట్వర్క్స్ కంట్రోల్ సిగ్నల్స్ 3 చెప్పగలుగుతాడు. బట్ ఒక సబ్జెక్ట్ చెప్పించుకుంటున్నాను. సార్ ఒక డీసీ మిషన్స్లో జనరల్ స్టడీస్ చెప్తాడు. ముఖేష్ సార్ మొత్తం ఈ సిస్టమ్, ఈ యొక్క కోర్స్ని కోఆర్డినేట్ చేస్తే ఎప్పుడైనా ఏదైనా ఫ్యాకల్టీకి ఇబ్బంది అయినప్పుడు సబ్జెక్ట్ చెప్పడానికి కూడా రెడీగా ఉంటాడు. లాస్ట్ సిగ్నల్ సిస్టమ్స్, మన సిగ్నల్స్ అండ్ కమ్యూనికేషన్ బై స్వామి సార్, మా డైరెక్టర్ సార్. ఈ కోర్సు అసలు ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్లోకి రావడానికి కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తూ దీని పద్ధతిగా నడిపిస్తున్న సార్ మా డైరెక్టర్ సార్. ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్ బై అవర్ డైరెక్టర్ సార్. ఓకే, దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. సో ఇక్కడ ఇచ్చిన నా నంబర్ 9849713451, ఇంకో నంబర్ 98486925, నా నంబర్ కాల్ చేయండి. ఏ విధంగా పే చేయాలో మీకు చెప్తారు. డౌన్లోడ్ అవర్ యాప్ స్పేస్ గేట్. యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సులో 9,000 రూపీస్ ఉంటుంది. డైరెక్ట్గా పే చేసుకోవచ్చు. మీరు ఎవరైనా 9,000 క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్ ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకేదైనా ఉంటే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకే, మనకు ఇంకొకటి మంచిగా రీసెంట్గా తీసిన వీడియోస్ చూడండి, గుర్తుపెట్టుకోండి. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇంకే డౌట్స్ వచ్చినా కూడా నా పేరు శశికాంత్ వాల్మీకి, ఇన్ఛార్జ్ ఆఫ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. నా నెంబర్ 9849713451. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జాబ్ పడితే దాన్ని క్రాక్ చేసే దాంట్లో ముందు వరుసలో నిలబెట్టడానికి మా సాయి మీద స్పేస్ గేట్ టీం అంతా రెడీగా ఉంది. మీరు కూడా దీన్ని ముందు జాగ్రత్తగా, ముందు ప్లానింగ్తో మీరు ప్రిపేర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది. ఏం అప్డేట్ వచ్చినా ఆ ఛానల్లో కూడా మీకు షేర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.